మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఓయూలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై ఓయూ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూలను పూజించే గొప్ప పండుగ అని అన్నారు. మహిళలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆడుకునే ఆట బతుకమ్మ అని అభివర్ణించారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని మరి ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరి ప్రొఫెసర్ కాసిం గారు, అదేవిధంగా మహిళా బీసీ కుమార్ గారు, అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు, టోటల్గా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలకు నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళతో పాటుగా బీసీ గారు సతీమణి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి మరి వాళ్ళకు వైఫ్ కూడా మాతో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఇక్కడ మహిళలు కూడా చాలా ఉత్సాహంగా బతుకమ్మలు పేర్చుకొని మరి నా కోసం చాలాసేపు ఎదురు చూసి నాతో పాటుగా ఆటపాటలో పంచుకున్నందుకు మరి వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మరి మనకు తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది. ఇక్కడ నుంచి ఎంతో కోట్ల మంది పిల్లలు మరి చదువుకొని పైకెదిగి మరి దేశ విదేశాల్లో కూడా ఈరోజు వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర మరి మనందరికీ కూడా తెలుసు. ఏదైనా సాధించాలన్నా, ఏదైనా కావాలన్నా మరి ఆ ఆలోచన ఇక్కడి నుంచే పుడుతుంది అనేది కూడా మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర చాలా పెద్దది. అది మరి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు మరి అటువంటి ఒక గడ్డ మీద ఒక మహిళగా వచ్చి నేను బతుకమ్మ ఆడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను గతంలో చాలాసార్లు యూనివర్సిటీకి వచ్చాను, కానీ అది నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ సెంటర్ పడ్డప్పుడు వచ్చి ఇక్కడ రాసేదాన్ని. కానీ ఈరోజు ఆ స్మృతులు కూడా నాకు గుర్తు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వాళ్ళతో ఆటలు ఆడేటప్పుడు అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా బతుకమ్మ ఆడుకున్నాం. బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే తల్లి. ఈరోజు ఆ బతుకునిచ్చే తల్లిని 9 రోజులు కూడా ఆడి ఆటపాటలతోటి మరి 9